వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరోలో ఈసారి పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం 22 మంది సభ్యులు ఉన్నారు పాలిట్ బ్యూరోలో. 3 ఎక్స్-అఫిషియో సభ్యులు ఉన్నారు. ఎక్స్-అఫిషియో సభ్యుల్లో లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు, టీడీ జనార్దన్ గారు ఉన్నారు. ఈ 22 మంది సభ్యుల్లో చాలామంది కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోయారు. రాజకీయాల నుంచి దాదాపుగా వాళ్ళు తప్పుకున్నట్టే. ఇలా ఇన్యాక్టివ్ అయిన వాళ్ళలో కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నారు, అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు. అలాగే యనమల రామకృష్ణుడు గారు కూడా దాదాపుగా ఇన్యాక్టివ్ అయినట్టే. అయితే ఆయన తన ఉనికి ఇంకా ఉందని తెలియజేస్తూ అప్పుడప్పుడు లేఖలు రాస్తూ ఉన్నారు. ఇక గల్లా జయదేవ్ గారు కూడా ఒక మెంబరు. ఆయన గత ఎన్నికల ముందు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే అడపాదడపా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో కనిపిస్తున్నారు. ఫ్యూచర్లో ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు సీనియర్ లీడరు, ఆయన స్పీకర్ అయ్యారు. అలాగే మంత్రులు సంధ్యారాణి, అనిత, కొల్లు రవీంద్ర, ఫరూక్, ఎన్ఎండి ఫరూక్, వీళ్ళు 3 కూడా మంత్రులుగా ఉన్నారు. వీళ్ళు కూడా పాలిట్ బ్యూరోలో ఉన్నారు. ఈసారి వీళ్ళలో చాలామంది మారే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే గతంలో పాలిట్ బ్యూరో అంటే ఒక వాల్యూ ఉండేది. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు అంటే ఒక పెద్ద స్థాయి ఉన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు అందరూ. ఎన్టీ రామారావు గారి టైంలో అయితే మరీ ఇట్లా 20 మంది 25 మంది జంబో పాలిట్ బ్యూరో ఉండేది కాదు. 6-7 ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా సీనియర్లు సమర్థులను పెట్టేవారు రామారావు గారు. అధికారాలు కూడా ఉండేవి వాళ్ళకి. అందుకే పాలిట్ బ్యూరో మెంబర్ అంటే ఒక విలువ, ఒక గౌరవం ఉండేది. చంద్రబాబు నాయుడు గారి హయాంకి వచ్చేసరికి కులాల ఈక్వేషన్ల సమర్థత కంటే కూడా ఆయన కులాల ఈక్వేషన్లతో పాలిట్ బ్యూరోని నియమించేవారు. దానికి తోడు అందరికీ అవకాశం ఇవ్వాలనే పేరుతో ఎవరన్నా అసంతృప్తికి గురైన వాళ్ళని పాలిట్ బ్యూరోలో పడేద్దాం అనే దీంతో పెంచుకుంటూ పోయారు. జంబో పాలిట్ బ్యూరోలను ఏర్పాటు చేసుకుంటూ పోయారు. దీంతోపాటు వాళ్ళకి పెద్దగా అధికారాలు కూడా ఏం లేవు. అయితే ఈసారి కొంచెం స్ట్రెంగ్తన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. యువకులకు ప్రాధాన్యత ఇచ్చే యోచనలో అధిష్టానం ఉన్నట్టు చెప్తున్నారు. ఖచ్చితంగా లోకేష్ ముద్ర ఉండొచ్చన్న వార్తలు కూడా ఉన్నాయి. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాష్ట్ర మంత్రులు సవిత, ఇలాంటి వాళ్ళకి ఈసారి పాలిట్ బ్యూరోలో అవకాశం దక్కొచ్చిన వార్తలు కూడా వస్తున్నాయి. అయితే పూర్తిగా యువతకే కాకుండా కొంతమంది సీనియర్లకు కూడా ఇందులో చోటు కల్పించే యోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయింది. 1 కోటి మందికి పైగా సభ్యులు చేరారు. త్వరలోనే గ్రామ కమిటీల ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత మండల కమిటీ ఎన్నికలు, జిల్లా కమిటీల ఎన్నికలు, తర్వాత రాష్ట్ర కమిటీ, ఆ తర్వాత పాలిట్ బ్యూరో సభ్యులు ఎంపిక ఉంటుంది. మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా వచ్చే మహానాడులోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. Like, share and subscribe to Rajaniti channel.